Hi guys, welcome back to my channel. This is MB and you are watching MB Utronics channel. సో వీడియోలో మనం LT Spice మ్యాక్లో ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ LT Spice అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్లో ఉన్నటువంటి అన్లాక్ డివైజెస్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే డౌన్లోడ్ LT Spice అనేది ఉంది కదా, డౌన్లోడ్ ఫర్ విండోస్, నెక్స్ట్ అలాగే డౌన్లోడ్ ఫర్ మ్యాక్ OS అనేది ఉంది. సో మనది మ్యాక్ కాబట్టి సో దీన్ని అనేది క్లిక్ చేసుకోండి. లేదా మీ యొక్క ల్యాప్టాప్ అనేది విండోస్ అయితే ఈ యొక్క ఇక్కడ కనబడుతుంది కదా, సో విండోస్ పైన క్లిక్ చేస్తే విండోస్ వర్షన్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్స్లో LT Spice ప్యాకేజ్ అనేది ఉంటుంది. సో దాన్ని ఒకసారి ఓపెన్ చేసుకున్నట్లయితే ఇన్స్టాల్ అనేది అడుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకి కంటిన్యూ నొక్కాలి. కంటిన్యూ నొక్కిన తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుంటే అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా అగ్రీ చేయాలనుకుంటే ఇక్కడ ఉంటుందన్నమాట. సో అలా ఏం లేకపోతే మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ అగ్రీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు మీ యొక్క యాపిల్ ఐడి యొక్క పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇన్స్టాల్ అనే సాఫ్ట్వేర్ అనేది అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్స్టాల్ సక్సెస్ఫుల్ అయిందనేసి వచ్చింది. నెక్స్ట్ మనం ఇక్కడ క్లోజ్ చేసుకుందాం. సో ఇంకా LT Spice అనేది అక్కడ మనకి డౌన్లోడ్స్లో ఉండాలా లేదా డిలీట్ చేసేయాలనుకుంటే డిలీట్ చేసేయచ్చు. సో లేదా ఉండాలనుకుంటే కీప్ అనేది మీద క్లిక్ చేస్తే అలాగే ఉంటుందన్నమాట. సో లాంచ్ ప్యాడ్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ యాప్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనం డౌన్లోడ్ చేసాం కదా LT Spice, దీని మీద మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము ఓపెన్ ఏ రీసెంట్ ఫైల్, ఓపెన్ అండ్ ఎగ్జిస్టింగ్ స్కీమాటిక్, స్టార్ట్ ఏ న్యూ బ్లాంక్ స్కీమాటిక్, మోర్ చాయిస్ ఈ విధంగా ఉంటాయి కదా. సో ఇక్కడ మనం ఓపెన్ అండ్ ఎగ్జిస్టింగ్ స్కీమాటిక్ అని కొడితే వాళ్ళు ఆల్రెడీ కొన్ని సర్క్యూట్స్ అనేవి డిజైన్ చేసి ఉంటారనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ ఏదో ఒకటి చూద్దాం, ట్రాన్స్మిషన్ లైన్ ఇన్వర్టర్ అని ఉంది. సో దీన్ని మనం క్లిక్ చేసి ఓపెన్ చేస్తే సో ఈ విధంగా సర్క్యూట్ అనేది డిజైన్ చేసి ఉంటారనమాట. ఓకేనా, అలా కాకుండా దాని మీద క్లిక్ చేసి స్టార్ట్ ఏ న్యూ బ్లాంక్ స్కీమాటిక్ అని కొడితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే LT Spice మెయిన్ టూల్ బార్లో ఫైల్లోకి వెళ్తే న్యూ, ఓపెన్ రీసెంట్, క్లోజ్, సేవ్ యాజ్, పేజ్, నెక్స్ట్ అలాగే ప్రింట్, ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఎడిట్లో చూస్తే అండ్, రేడు, ఆటోఫిల్, ఎమోజీ, సింబల్స్, నెక్స్ట్ వచ్చి విండోలో చూసుకున్నట్లయితే ఎగ్జిస్ట్, ఫుల్ స్క్రీన్, మూవ్, రీసైజ్. సో ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. మనం సర్క్యూట్ డిజైన్ చేసేటప్పుడు ఇవన్నీ యూజ్ చేసుకుంటాం. సో ఇది వచ్చి మనకి టూల్స్ అనమాట, కంట్రోల్ ప్యానెల్. నెక్స్ట్ ఇవి వచ్చి మూవింగ్ ఆబ్జెక్ట్, ఇది వచ్చి రన్ అనమాట. అంటే ఎప్పుడైతే మనం కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకొని వాటిని యొక్క ప్లేస్ని మనం చేంజ్ చేయాలనుకుంటే కాంపోనెంట్ మీద క్లిక్ చేసి దీని మీద మనం హ్యాండ్ మూమెంట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆ కాంపోనెంట్ని మనం ప్లేస్ని అనేది రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం LT Spiceని యూజ్ చేసి కొన్ని సర్క్యూట్స్ అనేటివి డిజైన్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.